హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ తీసుకొని వచ్చాను. రాగి రొట్టె రెసిపీలోకి వెళ్ళిపోతే ఇది అంగన్వాడీ రాగి పిండి ప్యాకెట్ అనమాట. మనకు సరిపడ్డ రాగి పిండిని మనం తీసుకోవాలి. ఆ రాగి పిండిలో సాల్ట్ వేసేసి హాట్ వాటర్ వేస్తూ కలిపెట్టుకోవాలన్నమాట. మనం పట్టుకుంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు హ్యాండ్ యూస్ చేసుకొని మనం పిండిని గట్టిగా తడుముతూ ముద్ద చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కొంచెం లైట్గా లైక్ గోధుమ పిండి లాగా వచ్చేలాగా గట్టిగా ఇట్లా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ద నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం దీంతోకి ఎక్కువ ఆనియన్స్ పడితేనే టేస్ట్ ఉంటుందన్నమాట. సో మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనము ఫస్ట్ అయితే ఈ రెసిపీ క్లియర్గా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను ఈ పిండికి 2 ఆనియన్స్ని యూజ్ చేస్తున్నాను. 2 ఆనియన్స్ని చాలా స్మాల్గా చాప్ చేసుకొని పెట్టుకోవాలి మనం అన్నమాట. చెప్తే నమ్మరు, ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంది. ఇది నేను ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ చూశాక వీక్లీ వన్స్ టిఫిన్గా అన్నా నైట్ డిన్నర్గా అన్నా మేము ఈ రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇంత స్మాల్గా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా పడితే అంత టేస్ట్ వస్తుంది రెసిపీలో. మనం దీంతో హెల్తీగా క్యారెట్ తురుము కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఆకుకూర మనం నోటి కింద పడితేనే తీసి పడేస్తాం కదా. సో స్మాల్గా కట్ చేస్తే మనం ఆ పని చేయాల్సిన అవసరం ఉండదు. పిల్లల కోసం అయితే క్యారెట్ని కూడా యూస్ చేయొచ్చు. అండ్ సొరకాయ తురుము కూడా కొందరు యూస్ చేస్తారు. నేనైతే అవేం యూస్ చేయట్లేదు. ఓన్లీ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు మాత్రమే యూస్ చేస్తున్నాను. వీటిని అయితే గట్టిగా కలుపుతూ పిండిలోకి వాటర్ వెళ్ళేటట్టు, ఆనియన్ వాటర్ వెళ్ళేటట్టు గట్టిగా కలుపుతూ మనము కలుపుకోవాలన్నమాట. ఈ పిండిని లైక్ 3 minutes అన్నా మనం ముద్దని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. కలిపాక మూత పెట్టి 1/2 hour అన్నా పక్కన పెట్టాలి. 1/2 hour వరకు పెడితే ఆ పిండి అనేది మగ్గు స్మెల్, ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రాకోకుండా బాగా మగ్గిపోతుంది అనమాట. తర్వాత ఒకటి తడి క్లాత్ తీసుకొని రొట్టెలాగా మనకి ఎంతమైన రొట్టె కావాలో అంతమైన బాల్ లాగా తీసుకొని ఆ పిండిని లైట్గా స్మాల్గా ఒత్తుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్గా. మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ అయితే స్లోగా ఇలా తట్టేసుకోండి. తర్వాత దీన్ని స్లోగా చాలా మెల్లిగా ప్యాన్ మీద వేసుకోవాలి. ఆ వీడియో అయితే ప్యాన్ మీద వేసే వీడియోని నేను స్కిప్ చేశాను, ఎందుకంటే నీట్గా రాలేదు. నేను అదొక వీడియో సపరేట్ చేస్తాను. ఇలా ప్యాన్ మీద వేసినాక వెంటనే తీయద్దు ప్లీజ్, విరిగిపోతుంది. కొంచెం సేపు ఉన్నాకనే ఇట్లా రివర్స్ తిప్పేసుకొని ఆయిల్